రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈడ సీతారామ ప్రాజెక్ట్ పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు, ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని, ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3,220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3,220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మహబాద్కు నీళ్ళు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3,220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్టుని కొనసాగించే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని యథావిధంగా కొనసాగించి ఇల్లెందు యావత్తుకు నీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో మరి అఖిల పక్షం అందరం కలిసి మరి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి హెచ్చరిస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేతగాని ఎమ్మెల్యేగా మిగిలారు. మరొక్కసారి మీకు అవకాశం ఇక్కడ ప్రజలు అందించినప్పుడు దయచేసి చేతగాని ఎమ్మెల్యేగా మిగలకండి అనేసి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఇల్లెందు ప్రజల బాగు కోరండి, ఇల్లెందు ప్రజలందరికీ కూడా నీళ్లు అందించండి. ఆల్రెడీ మరి హాస్పిటల్ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా జరిగినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దయచేసి వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.